హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను పెట్టిన ఒక వీడియో అయితే కొద్దిగా వైరల్ అయితే అయ్యిందండి. అంటే ఒక 5 minutes లాంగ్ వీడియో అయితే పెట్టాను అనమాట. అది కొద్దిగా వైరల్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. యాక్చువల్గా 3-4 months బ్యాక్ అయితే నేను కంటిన్యూస్గా షార్ట్స్ అనేవి రోజు పెడుతూనే ఉండేదాన్ని. ఆ షార్ట్స్ 2K 4K వరకు అయితే వ్యూస్ వచ్చాయి. ఇంకా అంతకు మించి ఎక్కువ ఎప్పుడు రాలేదు. నేను అనుకునేదాన్ని ఇవి కొద్దిగా వ్యూస్ ఒక 10K వరకు వస్తే నెక్స్ట్ లాంగ్ వీడియోస్ చేద్దాం అన్నట్లుగా అనుకున్నాను. బట్ అవైతే రీచ్ అవ్వలేదు. ఇంకా నాకేమో చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా ఇవన్నీ ఏమీ ట్రెండ్ అవ్వలే అన్నట్లుగా అయితే వదిలేసానండి. సమ్మర్లో ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు చేసే మార్నింగ్ రొటీన్ అని చెప్పేసి ఒక 5 minutes వీడియో అయితే తీసి పోస్ట్ చేశానండి. ఆ వీడియోనే వైరల్ అయింది. ఒక 10K వ్యూస్ వరకు అయితే వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే హోప్ వచ్చిందనమాట, ఎప్పటికైనా సక్సెస్ అవ్వచ్చులే, బట్ టైం పడుతుంది అనేసి. సో ఈ వీడియోస్ ఇవన్నీ కూడా అప్పుడు తీసేయనివేనండి. బట్ అప్పుడు సెండ్ చేయలేకపోయాను. ఇప్పుడు పోస్ట్ చేశాను. అప్పుడు నేను రాజస్థాన్కి వచ్చేటప్పుడు రిటర్న్లో మమ్మీ అయితే అంటే ఇవన్నీ చేశారండి. రాజస్థాన్కి వచ్చే 1 day ముందు అయితే ఇవన్నీ కూడా అమ్మ అయితే చేసిందండి. అరిసెలు, గోంగూర పచ్చడి, గవ్వలు ఇవన్నీ కూడా. వద్దు అని చెప్పిన అమ్మ అయితే వినలేదండి. ఏం కదిలే తీసుకెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత తిందు కానీ లేకుంటే ట్రైన్లో తిను అని చెప్పేసి అయితే కొన్ని అయితే చేసిందనమాట. ఈ అరిసెలు తినాలంటే చిన్నప్పుడు పండగ రావాల్సి వచ్చేదండి. ఎందుకంటే పండగప్పుడే చేసేది. ఈ అరిసెలు చేయడానికి కూడా పెద్దవాళ్ళే అంటే సీనియర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళు. పాకం చేయటం వాళ్ళకే వచ్చింది అనేసి. ఇప్పుడైతే అందరు నేర్చేసుకున్నారులేండి. అందరూ చేస్తూనే ఉన్నారు మంచిగానే. చెట్లో పెట్టుకుంటే అయితే ఈ అరిసెలు చేయటం అయితే స్టార్ట్ చేసాము. మొత్తం బాగానే వచ్చిందండి. కాకపోతే పిండి అనేది కొద్దిగా లూజ్ అయితే అయిందనమాట. పర్వాలేదు, లాస్ట్లో అయినా అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా మంచిగా చాలా బాగా వచ్చాయండి. సరిపోను తీపి ఇదంతా కూడా మంచిగా ఉంది. నాకు బాగా గుర్తుండి చిన్నప్పటి నుంచి కూడా ఈ అరిసెలు చేసేటప్పుడు నాది ఒకటే డ్యూటీ, సేమ్ డ్యూటీ అదేనండి, ఉండలు చేయటం అనమాట. నేను ఉండలు చేస్తూ ఉంటే అమ్మ అయితే వాటిని ఇంకా అరిసెల్లాగా చేసి ఆయిల్లోని వేసుకొని వాటిని ఫ్రై చేసి మళ్ళీ తీసేసేది అనమాట. నేను ఆ పని తప్ప ఇంకేం చేయనండి అరిసెలు చేసేటప్పుడు, ఎందుకంటే నాకు ఇంకా రాదు. ఇంకా నెక్స్ట్ అమ్మ అరిసెలు చేయటం ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా చిన్నగా గోధుమ పిండిని ఇదంతా కూడా కలిపిందనమాట గవ్వలు చేయటానికి. గవ్వలో తినడానికి ఇదంతా టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ వామ్మో ఇవన్నీ చేయాలంటే చాలా టైం పట్టిద్దండి. ఎందుకంటే చిన్న చిన్న ఉండలు చేసి వాటిని గవ్వల షేపుల్లో చేసి చేయాలంటే చాలా టైం పట్టింది. అండ్ వీటిలన్నిటిని కూడా ఫ్రై చేయాలి. టైం టేకింగ్ అనమాట ఈ గవ్వల ప్రిపరేషన్. వద్దన్నా వింటదా మా అమ్మ? వినలేదు. ఏం కదలే తీసుకెళ్ళని చెప్పేసి అయితే స్టార్ట్ చేసింది. గవ్వలు చేసేటప్పుడు కూడా సేమ్ డ్యూటీయేనండి. చిన్న చిన్న ఉండలు అయితే చేశాను అనమాట. ఇక అమ్మ వాటిని గవ్వల షేపుల్లో చేసి మొత్తాన్ని అయితే మంచిగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నారు. ఇంకా మధ్యలో మేమైతే కాసేపు రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా అన్నం ఇదంతా తినేసి ఇంకా అమ్మ గోంగూరని అయితే వేపుతుందనమాట. అంటే ఈ గోంగూరని దీంట్లోనే కొద్దిగా ఉప్పు, ఆయిల్, తర్వాత కొన్ని మెంతులు కూడా అనుకుంటా ఇవన్నీ వేసి వేయించి ఇస్తుందండి. అప్పుడైతే ఇదైతే మనకి ఒక 6 months వరకు కూడా పాడవదు అనమాట. మంచిగానే ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే అమ్మ బల్క్గా అయితే నాకు చేసి పంపిస్తుంది. అండ్ ఇప్పుడు చూసారు కదా, గవ్వలు అయితే చేయటం అయిపోయింది కదా. నెక్స్ట్ అమ్మ పాకం కూడా చేసేసింది. పాకంలోకి ఈ గవ్వలన్నిటిని కూడా వేసేసి బాగా కలిపింది అనమాట. అంతా బాగానే ఉందండి. లాస్ట్కి వచ్చేసరికి పంచదార పాకం కదా, తెల్లగా అయ్యాయి అనమాట. ఈ గవ్వలు ఇవన్నీ కూడా అతకపోయాయి ఒకదానికొకటి. తర్వాత బాగానే వచ్చాయిలేండి తీసేస్తే. అమ్మయ్య అయిపోయినాయి లేరా ఈ వంటకాలు అనేసి అనుకుంటున్నారా? వంటకాలు అయితే అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక ప్యాకింగ్ అయితే చేసుకున్నానండి. అవేనండి కుంకుడుకాయలు. అమ్మ పనికి వెళ్ళినప్పుడు ఈ కుంకుడుకాయలు అయితే ఒక్కడ దొరికినాయి అంటండి. చాలా వరకు తీసుకొచ్చారు. ఎప్పటి నుంచో అలాగే ఉంటున్నాయి అనమాట. ఇంకెందుకులే ఖాళీగానే ఉన్నాయి కానీ చెప్పేసి వీటిలన్నిటిని అయితే నేను గింజల్ని తీసేసి వీటిని కూడా తెచ్చేసుకున్నాను. రాజస్థాన్కి వచ్చేటప్పుడు అయితే ఇవన్నీ తీసేసరికి చాలా ఆల్మోస్ట్ 2 hours అయితే పట్టిందండి. విత్తనాలు ఇవన్నీ తీసేసరికి. నెక్స్ట్ ఇంకా రాత్రి అయ్యేసరికి అమ్మ చేసినవన్నిటిని కూడా ప్యాక్ అయితే చేస్తుందన్నమాట కవర్లో ఇట్లన్నిటిలో. ఇప్పుడు ఉంటుందండి ఇక నెక్స్ట్ డేనే ప్రయాణం. ఇంకా ప్యాకింగ్ చాలా బాధగా అనిపించింది అసలుకైతే. కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకుంటే ప్యాకింగ్లు ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. తప్పదు కదా, రావాలి. ఫైనల్గా గోంగూర, అరిసెలు, గవ్వలు, కారం ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.